హలో సార్. సార్ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది. దీనికి సంబంధించి క్లాస్ రూమ్ కోచింగ్ ఓరియంటేషన్ ఎలా ఉంటుందనేది చాలామంది అభ్యర్థులు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇందులో మనము రీజనల్ పార్ట్ ఆఫ్టర్నూన్ అనుకుంటున్నాము. మార్నింగ్ ఏమో పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ అన్నారు. అంటే రీజనల్ పార్ట్ ఆఫ్టర్నూన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏ సబ్జెక్ట్స్తో మనం స్టార్ట్ చేయబోతున్నాం? ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఇది? సో మనకి ఇప్పుడు ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ రాసినటువంటి సీనియర్స్ ఉన్నారు. అలాగే కొత్తగా డిగ్రీ కంప్లీట్ చేసుకుని క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరి కోసం మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. సో ఒక 2,50,000 మంది సీనియర్స్ ఉన్నారు. అడిషనల్గా ఇంకో 1,00,000 మంది వరకు కొత్త వాళ్ళు వస్తారు. సో కాబట్టి వీళ్ళిద్దరిని ఒకే ఘాటిని కట్టకుండా ఇద్దరికి 2 రకాల ప్రోగ్రామ్స్ తీసుకెళ్తాం. ఫస్ట్ సీనియర్స్ తీసుకుంటే సీనియర్స్కి మనకు ప్రధానంగా కావాల్సింది వాళ్ళు ప్రిలిమ్స్ బాగా ప్రిపేర్ అయ్యారు, మెయిన్స్ కూడా చాలామంది ప్రిపేర్ అయ్యారు. సో వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కావాలి. సో ఆ టెస్ట్ సిరీస్ తీసుకెళ్తాం. ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్, కొంతమందికి ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రిలిమ్స్ బాగా కమాండ్ వచ్చేసింది వీళ్ళకి. సో ఎక్స్క్లూజివ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కావాలని అడుగుతున్నారు. కొంతమందికి 2 కావాలి. కాబట్టి 3 రకాల సీనియర్స్కి మనం క్యాటర్ చేసే విధంగా ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ పెడతాం, ఎక్స్క్లూజివ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ పెడతాం, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ పెడతాం. సో దీనికి అదనంగా మనం మెంటార్షిప్ కూడా చేస్తాం. అంటే స్టూడెంట్ని కూర్చోబెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని అతని పేపర్ వాల్యుయేషన్ చేస్తూ దాంట్లో ఇంకా ఏమి లోపాలు ఉన్నాయి, ఎలా అధిగమించాలి, ఇటువంటివన్నీ చెప్తాం. అది ఎవ్రీ సాటర్డే మెంటార్షిప్ డే కింద మనం పెడతాం వాడికి, సీనియర్స్కి. అలాగే ఈ సీనియర్స్కి మరొక ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ మాడ్యూల్స్ ఒకటి అవసరం. చాలామందికి తెలంగాణ మాడ్యూల్స్ కావాలని అడుగుతాం. అంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఎకానమీ. సో ఈ తెలంగాణ ఎక్స్క్లూజివ్ మాడ్యూల్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది క్లాసెస్ రూపంలో. అంటే రిక్వైర్మెంట్, ఎవరి రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు. సో ఇది సీనియర్స్కి మనం ఇచ్చే ప్రోగ్రామ్స్. అలాగే మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి యాక్టివిటీ ఏంటంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మొత్తం సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అందుబాటులో ఉన్న టైము ఇప్పటి నుంచి, అంటే ఫిబ్రవరిలో 10 రోజులు ఉంటుంది. అక్టోబర్ వరకు మొత్తం ఎగ్జామినేషన్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. అయితే మధ్యలో ప్రిలిమ్స్ ఉంటుంది, అది మేలో కానీ జూన్లో కానీ ఉంటుంది అన్నట్టు. సపోజ్ జూన్లో ఉంటుంది అనుకుంటే మనకి 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలల టైంలో వీళ్ళకి మార్నింగ్ నుంచి, అంటే మార్నింగ్ 8 o'clock నుంచి 1 o'clock వరకు ఒక సెషన్, అలాగే 2 నుంచి 5 o'clock వరకు ఇంకో సెషన్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. అంటే మొత్తం ఈ సిలబస్ని చూస్తే కనుక మనకి 3 రకాల టాపిక్స్ కనపడుతుంటాయి. ఒకటేమో ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ సబ్జెక్టులు ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్టులు ఉన్నాయి, ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సబ్జెక్టులు ఉన్నాయి. సో ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, లైక్ తెలంగాణ మూమెంట్, గవర్నెన్స్, జనరల్ ఎస్ఏ, ఇలాంటి సబ్జెక్టులు. సో వీటిని మనం కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు, ప్రిలిమ్స్ తర్వాతకి పోస్ట్పోన్ చేయొచ్చు. ఈ 3 మినహాయిస్తే మిగతా సబ్జెక్టులన్నీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కానీ ఆర్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ కానీ ఉన్నాయి. వీటిని మనం ప్రిలిమ్స్ లోపల కంప్లీట్ చేయాలి. సో దాని ప్రకారం ఒక 100 రోజుల షెడ్యూల్ వేసుకొని పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ ఒక సెషన్లో నడుస్తుంటాయి. ఆఫ్టర్నూన్ సెషన్లోనేమో ఏవైతే ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సబ్జెక్టులు ఉంటాయో, ఎక్స్క్లూజివ్ తెలంగాణ మాడ్యూల్స్ ఉంటాయో, ఇవన్నీ కూడా ఆఫ్టర్నూన్ సెషన్లో, అంటే ఈ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, అలాగే తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, ఇటువంటి సబ్జెక్టులన్నీ మధ్యాహ్నం టైంలో కవర్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం. అండ్ వీళ్ళకి ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 9 నుంచి 1 వరకు డాటా ఇంటర్ప్రిటేషన్ క్లాస్ ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ ద మెంటల్ ఎబిలిటీ అనమాట. ప్రిలిమ్స్లో మెంటల్ ఎబిలిటీ, మెయిన్స్కి వచ్చేటప్పటికి డాటా ఇంటర్ప్రిటేషన్. సో ఇది మెయిన్ తేడా అంటే పెద్ద తేడా ఏం లేదు. ప్రిలిమ్స్లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, మెయిన్స్కి వచ్చేటప్పటికి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అంతే తేడా. కాబట్టి ఈ రకంగా మనకి శంకర్ రెడ్డి సార్ ఇంటిగ్రేట్ చేసి స్టూడెంట్కి 2 ఒకేసారి కవర్ అయ్యే విధంగా చేస్తారు. అలాగే ప్రతి శనివారం ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 వరకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి టిల్ ద ప్రిలిమ్స్. సో ఇట్లా ఈ రకమైనటువంటి షెడ్యూల్ వల్ల మనకి సీనియర్స్కి క్యాటర్ అవుతుంది. అలాగే కొత్తగా ఈ ఎగ్జామినేషన్ రాయడానికి ప్రవేశించినటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మొత్తంగా మీరు చెప్పినవి 3 అంశాలుగా మనం విభజించవచ్చు సార్, చాలా సంక్షిప్తంగా. ఒకటి సీనియర్స్ కోసం, వాళ్ళు టెస్ట్ సిరీస్ రాయడచ్చు, మెంటర్షిప్ తీసుకోవచ్చు, టోటల్గా ఫినిష్ చేసిన వాళ్ళు. దాన్ని ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్గా రాయొచ్చు, ఎక్స్క్లూజివ్ మెయిన్స్ రాసుకోవచ్చు, లేదా ఎక్స్క్లూజివ్ ఎస్సేస్ రాయొచ్చు.
లేదా అన్నీ కలిపి కూడా రాయొచ్చు. ఇది వెడ్నెస్డే సండే ఎగ్జామ్ ఉంటుంది. ఉమ్, వెడ్నెస్డే రాయలేకపోతే సండేస్ కూడా వచ్చి రాసుకోవచ్చు. ఎప్పుడు రాసుకున్నా కూడా వచ్చి వాళ్ళు సాటర్డేస్ రోజు మెంటర్షిప్ ఉంటుంది. ఆ మెంటర్షిప్ డే రోజు వచ్చి కూర్చొని మెంటర్ ద్వారా ఎవాల్యుయేషన్ చేయించుకోవచ్చు. ఇది మొదటి అంశం. ఒకవేళ సీనియర్స్ అది చేయలేకపోతే నెక్స్ట్ వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటి, టీఎస్ మూమెంట్ కానీ టీఎస్ హిస్టరీ కానీ ఇవన్నీ ఉంటాయంటే ఇటువైపు ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఫాలో అవుతూ ఈ రీజనల్ ఇష్యూస్ వినొచ్చు. మోస్ట్లీ వీళ్ళంతా యూపీఎస్సీ స్టూడెంట్స్ ఉండొచ్చు, అంతే కదా సార్. అవును. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇటువైపు కోర్ సబ్జెక్ట్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళు టెస్ట్ సిరీస్ ఫాలో అవుతుంటారు. ఉమ్, ప్యారలల్గా వాళ్ళు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈ క్లాసెస్ రీజనల్ టాపిక్స్ వింటుంటారు ఉమ్, యూపీఎస్సీ స్టూడెంట్స్. అలా గ్రూప్ 1 వాళ్ళు టోటల్ కవర్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి టోటల్గా ఫ్రెషర్స్. ఉమ్, ఇలా మనం సంక్షిప్తీకరిస్తే సీనియర్స్ విత్ కంప్లీట్ ప్రిపరేషన్ ఫర్ టీఎస్పీఎస్సీ, సీనియర్స్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అలాంగ్ విత్ రీజనల్ ప్రిపరేషన్. ఉమ్, ఇంకా అందులో మళ్ళీ ఫ్రెషర్స్, ఇక కంప్లీట్గా ఫ్రెష్ ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టోటల్గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్ ఇస్తున్నాం. దాన్ని ప్రిలిమ్స్కి ముందు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేట్ చేసి ఇస్తాం. ఎక్స్క్లూజివ్ మెయిన్స్ టాపిక్స్ మీరన్న గవర్నెన్స్, టీఎస్ మూమెంట్ అవి ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఇస్తాం. ఉమ్. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఏ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాము అండ్ ఆ స్టార్ట్ చేసిన తర్వాత అవర్స్ ఎలా ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే మీరు అన్నారు కదా మార్నింగ్ అవర్స్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ ఇలా ఉంటాయని. ఏ సబ్జెక్ట్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవబోతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది? ఇప్పుడు మన 25th ఈ ఒక ఇంట్రడక్షన్ సెషన్ పెడుతున్నాం ఎస్ సార్. మార్నింగ్ 10 o'clock. Hmm. సో ఆ ఇంట్రడక్షన్ సెషన్కి అందరు రావచ్చు. ఇది ఓపెన్ సెషన్ ఫర్ ఆల్, ఫ్రీ ఫర్ ఆల్. Hmm. సో ఇంట్రడక్షన్ సెషన్లో అసలు పర్టికులర్గా మనం ఈ తెలంగాణ మాడ్యూల్స్కి సంబంధించినటువంటి అంశాల మీద ఇంట్రడక్షన్ పెడతాం. Yes. సో దీనికి సీనియర్స్ రావచ్చు, లేకపోతే కొత్తగా ఫ్రెష్గా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అండ్ 26th నుంచి ఈ క్లాసులు మొదలవుతాయి. Yes. సో ఈ 26th నుంచి మార్నింగ్ సెషన్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి. అంటే ఈ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఇలాంటి సబ్జెక్టులన్నీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండింటికి ఉపయోగపడే విధంగా. ఆఫ్టర్నూన్ సెషన్లో ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ విత్ తెలంగాణ ఓరియంటేషన్. Yes, sir. అది ఏవైతే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ లాంటి అంశాలు ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తూ ఆఫ్టర్నూన్ సెషన్లో పెడతాం. Yes, sir. సో దీనికి అనుబంధంగా ప్రతి సీనియర్స్కి అయితేనేమో టెస్ట్ సిరీస్ ఉంటుంది. అండ్ అలాగే కొత్త వాళ్ళకేమో ఆ వారంలో జరిగినటువంటి టాపిక్స్ Topics మీద మీద సండే వీకెండ్ టెస్ట్ ఉంటుంది. వీకెండ్ టెస్ట్. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మెంటర్ని సాటర్డే కలిసి ఆ డౌట్ క్లారిఫికేషన్ Yes. తీసుకోవచ్చు. సరే ఇప్పుడు మనం దీన్ని హోలిస్టిక్గా పరిశీలించి చూస్తే తెలంగాణ స్టేట్ పాలసీస్, తెలంగాణ ఎకానమీతో కొంత ఇంటిగ్రేట్ అవ్వచ్చు. Mm. సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ప్రిలిమ్స్లో ఉన్న టాపిక్ ది తెలంగాణ సొసైటీతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. రైట్. ఇక తెలంగాణ కల్చర్ అండ్ హెరిటేజ్ అండ్ ప్రిలిమ్స్లో టాపిక్ అంటే తెలంగాణ హిస్టరీ మెయిన్స్ తోటి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా టోటల్ వరల్డ్ అండ్ ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీతో పాటు తెలంగాణ జాగ్రఫీ ఇచ్చారు ప్రిలిమ్స్, అది తెలంగాణ అండ్ ఇండియన్ జాగ్రఫీ మెయిన్స్ తోటి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇలా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ ఒకటి కొంచెం ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ ఏరియా ఉంది సార్. ఇంకా నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అది కొంచెం మనం సాటర్డేస్ ఎలాగో పెట్టేసాం. అంటే ఇప్పుడు పిల్లలకి ప్రిలిమ్స్ ఓరియంటేషన్తో పాటు మెయిన్స్కి కావాల్సిన స్ట్రాంగ్ ఫౌండేషన్ కూడా బిఫోర్ ప్రిలిమ్స్ దొరుకుతుంది మనకి. ఇది మీరు ఇస్తున్న ఒక సైంటిఫిక్ ప్రణాళిక అనొచ్చు. ఓకే సార్, ఇట్ ఈస్ గుడ్. అండ్ మరి ఈ 3-4 months గ్యాపే ఉంది కాబట్టి, తక్కువ టైం ఉంది కాబట్టి అభ్యర్థులు వీటన్నిటిని పూర్తిగా అంటే సమగ్రంగా కవర్ చేయగలరా సార్? అంటే కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కవర్ చేయగలరు, అలా కవర్ చేసేటట్టుగా మనం తీసుకెళ్తామని మీకు అనిపిస్తుందా? ఎలా మీరు సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఖచ్చితంగా కవర్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళకు ఉన్నటువంటి 15-20 సంవత్సరాల అనుభవం. సో వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సిలబస్ని మనం ఎలా అయితే డిజైన్ చేసామో, ఈ ఒక సెషన్లోనేమో కోర్ సబ్జెక్ట్ అంటే ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిట్లో ఉండేటటువంటి కోర్ సబ్జెక్ట్. ఇంకో సెషన్లోనేమో ఈ నాన్ కోర్ ఏరియాస్, కొంచెం ఓన్లీ ప్రిలిమ్స్కి మాత్రమే ఉపయోగపడేటటువంటి అంశాలు ఇవి. సో ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా టీచ్ చేసుకుంటూ, ఒకవైపు ఏమో అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రివిజన్ చేసుకుని వీకెండ్లో మళ్ళీ దాని మీద టెస్ట్ రాయగలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొదటిసారిగా క్లాస్ వినడమే కాకుండా దాన్ని చదువుకునేటటువంటి అవకాశం, అండ్ దాన్ని రివిజన్ చేసుకునేటటువంటి పరిస్థితి, అండ్ ఫైనల్గా దాన్ని ఆ రివిజన్ చేసుకున్న దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం టెస్టులు కూడా పెడుతున్నాం. సో స్టూడెంట్ దీన్ని అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు స్టూడెంట్కి. నీకు గ్రూప్ 1 ఉద్యోగం కావాలి అంటే
డిప్యూటీ కలెక్టర్ అవ్వాలంటే, డిఎస్పీ అవ్వాలంటే ఇన్ని పోస్టులు మళ్ళీ ఇంకోసారి రావు. 115 పోస్టులు డిఎస్పీలు ఉన్నాయి, 45 పోస్టుల వరకు డిప్యూటీ కలెక్టర్లు ఉన్నాయి. ఇంత సంఖ్యలో 523 సంఖ్యతోటి అంటే మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యే లోపల డిపార్ట్మెంట్లో ఏమైనా కొత్తగా మళ్ళీ పోస్టులు ఐడెంటిఫై చేస్తే వాటిని కూడా దీంట్లో కలుపుతారు. సో ఇన్ని పోస్టులతోటి మళ్ళీ ఇంకోసారి నోటిఫికేషన్ రాదు. సో నిరాశతో కుమిలిపోయే వాళ్ళు ఎలాగ నిరాశతో కుమిలిపోతారు. ఈ తక్కువ సమయంలో నేను చదవగలనా, చదవలేనేమో, ఈ వంకలు పెట్టే వర్గం ఒకటి ఉంటుంది, వాళ్ళని పక్కకు పెట్టేయండి. విన్నర్స్ ఎవరైతే ఉంటారో ఇట్లా వంకలు పెట్టరు, అవకాశాల కోసం చూస్తారు. సో మనం ఆ అవకాశాలని సృష్టించడం, అది అంటే ఈజ్ ఆఫ్ లెర్నింగ్ అనేది మనం సృష్టిస్తున్నాం. సులభంగా నేర్చుకోవడానికి, దాన్ని రివిజన్ చేసుకోవడానికి, తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులు మన దగ్గర అయితే ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్ ఉపయోగించుకున్న వాడికి ఉపయోగించుకున్నంత. సో సపోజ్ కొంతమంది హైదరాబాద్లో ఉండరు, హౌస్ వైఫ్స్ ఉంటారు, తర్వాత కంపల్సరీ పరిస్థితుల్లో ఉద్యోగులు క్లాసులకి రాని పరిస్థితి. వీళ్ళకేంటి అంటే వీళ్ళకి మనం ఆన్లైన్లో కూడా మనం కోర్సెస్ ఇదే సేమ్ ఏదైతే మనం ఆఫ్లైన్లో చేస్తున్నామో అదే ఆన్లైన్లో కూడా ఇస్తాం. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో జరిగేటటువంటి క్లాసెస్ని రికార్డింగ్ చేసి ఆ రికార్డులని మనం నెక్స్ట్ డే కల్లా ప్రతిరోజు ఈ పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే రియల్ టైం క్లాస్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే మనకి ఆన్లైన్లో కూడా స్టూడెంట్కి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి, వంకలు పెట్టకండి. వంకలు పెడితే మీరు అలాగే వంకలు పెడుతూనే మిగిలిపోతారు. అవకాశం వచ్చింది, దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్తే ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి 500 పోస్టులు అండ్ ఈ 563 పోస్టులు ఇంటూ 50 మంది మెయిన్స్కి క్వాలిఫై అయ్యేటటువంటి పరిస్థితి. అంటే సుమారుగా 30,000 మందికి పైగా మెయిన్స్ క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అవకాశంగా తెచ్చుకోండి. ఈ అవకాశంగా చూసుకొని ఉద్యోగులు కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఎవరికైతే ఆశ ఉంటుంది, బట్ సమయం తక్కువ ఉందేమో అనేటటువంటి ఒక భయం కూడా ఉంటుంది. బట్ ఆ భయాలను వదిలేసేయండి, ఎందుకంటే మనకి వేరే ఆప్షనే లేదు. ఆప్షన్ లేనప్పుడు చేయాల్సిందల్లా యుద్ధమే. కాబట్టి ఆ యుద్ధం చేస్తూ ముందుకెళ్ళిపోండి. అయితే గెలుస్తారు, అవ్వకపోతే సంతృప్తిగా ఉంటారు. అంటే మేము విజయానికి కావాల్సినటువంటి పోరాటం చేసామనేటటువంటి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. బట్ యుద్ధం చేయకుండా మాత్రం వదిలేయద్దు. అంటే ఆప్టిమిజం అనేది చాలా హైయెస్ట్ లెవెల్లో దాన్ని కంటిన్యూ చేయాలి ప్రిపరేషన్ మొత్తం. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని మౌలికమైన డౌట్స్ ఉంటాయి సార్. అంటే స్టూడెంట్స్కి ఏంటంటే మెటీరియల్ పరంగా, మెటీరియల్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ మీరు పాలిటీ గవర్నెన్స్ చెప్తుంటారు సార్, దానికి ఏ మెటీరియల్ చదవాలి, లేదా ఎస్ఎన్టీ అనేది తీసుకుంటే ఎస్ఎన్టీకి ఏ మెటీరియల్ చదవాలి, ఇలాంటివి ఉన్నాయనుకోండి. అలానే కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, తెలంగాణ మాడ్యూల్స్ అన్నాము, వీటికి ఏ మెటీరియల్ చదవాలి. మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. మిగతావన్నీ కూడా చాలా బుక్స్ బాగానే దొరుకుతున్నాయి. అంటే గవర్నెన్స్కి కొంచెం స్ట్రగుల్ అవుతారు. నెక్స్ట్ ఎస్ఎన్టీ లాంటి కోర్ సైన్సెస్ సంబంధించినవి దొరుకుతాయి, కానీ మెయిన్స్ ఓరియంటెడ్గా దొరకడం కొంచెం ఇబ్బంది పడుతుంటారు. దాంతోపాటు మేజర్ టాపిక్స్ అండ్ రీజనల్ మాడ్యూల్స్ ఉంటాయి కదా సార్, రీజనల్ మాడ్యూల్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడుతుంటారు, ముఖ్యంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ ఎవరైనా. వీటికి ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ పెట్టుకోవాలి, ఏం సజెస్ట్ చేస్తారు? సో మెటీరియల్ అనేది మన దగ్గర ఉంది. అలాగే ఆ మెటీరియల్ అది కాకుండా మనం క్లాస్లో టీచర్ చెప్పేటటువంటి, ఫ్యాకల్టీ చెప్పేటటువంటి నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ని ప్రధానంగా దగ్గర పెట్టుకుని మనం ఇచ్చే మెటీరియల్ని అనుసంధానం చేసుకుంటూ వీలైతే తెలుగు అకాడమీ పుస్తకాలను చదివితే సరిపోతుంది. ప్రధానంగా క్లాస్లో టీచర్ చెప్పేటటువంటి నోట్స్, దానికి సప్లిమెంట్గా మనకి మనం ఇచ్చేటటువంటి మెటీరియల్, టెస్ట్లు అండ్ టెస్టులు కూడా పెడతాం. కాబట్టి ప్రతి టెస్ట్ కూడా మళ్ళీ దానికి ఒక క్వశ్చన్ ఇచ్చామంటే ఆ క్వశ్చన్ మళ్ళీ సిలబస్ టాపిక్ 4-5 రకాల పాయింట్లు ఉండేటటువంటి విధంగా క్వశ్చన్లు ఇస్తాం. కాబట్టి అలాగే ఉపయోగపడుతుంది. మీరు ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ టెస్టులు రాసేటప్పుడు ఫుల్ ఆన్సర్స్ కూడా ఇస్తుంటాం. ఆ ఆన్సర్లే యాజ్ ఇట్ ఈస్గా బై హార్ట్ చేసి వెళ్ళినా కానీ సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ పాలిటీలో అనుకుందాం, పాలిటీలో ఒక 100 క్వశ్చన్లు ఇస్తాను. ఆ 100 క్వశ్చన్లకి ఆన్సర్లకి యాజ్ ఇట్ ఈస్గా బై హార్ట్ చేసుకెళ్తే అక్కడ 10 క్వశ్చన్లు ఇస్తారు. అంటే ఆ 100 నుంచి 10 క్వశ్చన్లు ఈజీగా వస్తాయి. ఆ 10లో నుంచి మీరు 5 మాత్రమే రాయాలి. కాబట్టి ఆ 5 క్వశ్చన్స్కి మీరు 100 క్వశ్చన్లు చదువుతున్నారు. అలా ప్రతి సబ్జెక్ట్కి ఈ రకంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పర్స్పెక్టివ్లో ఇవ్వడం వల్ల మెయిన్స్ ఈజీగా కేక్ వాక్ అయిపోతుంది. సో ప్రిలిమ్స్కి ఏవైతే మామూలుగా మనకి ఎక్కువ ఫోకస్ కరెంట్ అఫైర్స్, పాలసీస్, ఇవి గవర్నమెంట్ సోర్సెస్ నుంచి, అంటే తెలంగాణ ఎకనామిక్ సర్వే కావచ్చు, లేకపోతే తెలంగాణ రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి ఇది వైట్ పేపర్ కావచ్చు, ఇటువంటి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఆధారంగా, అలాగే నేషనల్ లెవెల్లో పాలసీస్ కూడా ఉన్నాయి, గవర్నెన్స్ అండ్ పాలసీస్ ఆఫ్ ఇండియా అని చెప్పి, దానికి సంబంధించి
మనం ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ ప్రతి వారం కూడా మనం అందిస్తున్నాం. ప్రతిరోజు ఇస్తున్నాం. ఆ కరెంట్ అఫైర్స్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయితే సరిపోతుంది. కేర్ అని ఇస్తున్నాం. కేర్ అనేటటువంటి పేరుతోటి కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజినీరింగ్ అనే పేరుతోటి. ఎంసీక్యూస్ ఇస్తాము, మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాము. ఆ! విత్ డీటెయిల్డ్ కీవర్డ్స్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాం. సో ఇటువంటి 2 రకాల పద్ధతుల్లో మనం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. యాస్ వెల్ యాస్ స్టాటిక్ సబ్జెక్ట్‌కి సంబంధించిన మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. వీటికి సంబంధించి ఏదైతే ప్రాక్టీస్ చేయాలో ఆ ప్రాక్టీస్‌కి సంబంధించిన టెస్ట్‌లు ఇస్తున్నాం. కాబట్టి స్టూడెంట్ అన్ని ఆయుధాలు చేతిలో పెట్టుకుంటున్నాడు. ఇక చేయాల్సిందల్లా ఆయుధాలతోటి సాధన చేయాలి. దాన్ని యుద్ధంలో ప్రయోగించాలి అంతే. ఆ ఆయుధాన్ని సానబెట్టాలి. యెస్. ఇక్కడ విషయం ఏంటంటే సార్, వీళ్ళకి టెస్టులు ప్యారలల్‌గా వెళ్తున్నప్పుడు, క్లాస్ రూమ్ కోచింగ్ నోట్స్ వస్తున్నప్పుడు, దాంతోపాటు తెలుగు అకాడమీ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ కానీ, ఎన్సీఆర్టీస్ కానీ చదువుతూ, మనం ఇచ్చే మెటీరియల్ ఉంటుంది. మనం ఇచ్చే కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఉంటుంది. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి, కంపైల్ చేసుకొని, ఒక షార్ట్ హ్యాండ్ మెటీరియల్ కనుక వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళగలిగితే, అది వాళ్ళ కంఫర్ట్‌ని బట్టి, వాళ్ళకి కన్వీనియంట్ బట్టి, ఏది వాళ్ళకి ఎగ్జామ్ సిలబస్‌కి తగ్గట్టుగా ఈజీగా దొరుకుతుందో చూసుకోగలిగితే, అప్పుడు వాళ్ళకి హోలిస్టిక్ కంపైలేషన్ 3 మంత్స్‌లో అయిపోతుంది. ఈ ప్రిపరేషన్ ప్రాసెస్. సో ఇది మెటీరియల్‌కి సంబంధించిన డౌట్ సార్. ఇంకా నెక్స్ట్ మోర్ ఆర్ లెస్ అన్ని డౌట్స్ క్లారిఫై చేశామని నేను అనుకుంటున్నాను. మేజర్‌గా వచ్చి ఇంకా ఓన్లీ ఎవాల్యుయేషన్, ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ ఉంటాయి సార్. అవి ఓవర్ నైట్ మనం చెప్పగలిగేది కాదు. చాలా సంవత్సరాలుగా మనం చెప్తూ వస్తున్నాం కొన్ని విషయాలు కానీ, మెంటర్ సపోర్ట్ తోటి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవడము, ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇది జరుగుతుంది. అంటే టెస్టులు మనం పెట్టడం అంటే కేవలం వెడ్నెస్డే, సండే పెట్టి వదిలేయడం కాకుండా, వాళ్ళు రాసుకున్న వాటిని ఆన్లైన్ స్టూడెంట్స్ అయినా, ఏ సాటర్డే అయినా ఏదో ఒక టైంలో దొరుకుతుంది వాళ్ళకి అందుబాటులో. ఏ వర్కింగ్ ఎంప్లాయ్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఏదో ఒక సమయంలో వాళ్ళు మార్నింగ్ 9 to 5 మనం మెంటర్స్ అక్కడ కూర్చొని ఉంటారు. వచ్చి వాళ్ళు దానికి సంబంధించిన సజెషన్స్, ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇది అండ్ యూపీఎస్సీలో చాలా సంవత్సరాలు ప్రయాణం చేసి వెటరన్స్గా ఉన్న ఆస్పిరెంట్స్ అంతా కూడా ఆన్సర్ రైటింగ్ మోడల్స్ అనేవి వాళ్ళకి తెలిసి ఉంటాయి, టెక్నిక్స్ తెలిసి ఉంటాయి. ఆ టెక్నిక్స్ని వీళ్ళతో షేర్ చేసుకుంటే వీళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది, తెలుస్తుంది. ఇది సార్. ఈజ్ దర్ ఎనీథింగ్ టు సే సార్? అంటే ఫైనల్గా మీ ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వచ్చిన ఈ నోటిఫికేషన్ దృష్టిలో? సో ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇది ఒక రకంగా చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్. గతంలో ఎటువంటి నోటిఫికేషన్ లేదు ఇప్పుడు కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. భవిష్యత్తులో ఎటువంటి నోటిఫికేషన్ రాదు. కాబట్టి వంకలు చెప్పకుండా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. అట్లీస్ట్ ఫస్ట్ మీ మొదటి 3 నెలల పాటు అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు కూడా మీ కంప్లీట్గా 100% ప్రయత్నం చేయండి. మీరు ఉద్యోగాలు చేస్తున్నారా, లేకపోతే హౌస్ వైఫా, లేకపోతే స్టూడెంటా, ఓన్లీ దీనికోసం డెడికేటెడా, అల్టిమేట్గా ఎవరు అడగరు. అడిగేదల్లా మీరు గ్రూప్ 1 రాశారా లేదా, రాస్తే మీరు సక్సెస్ అయ్యారా లేదా, దానికి కావాల్సిన ఎఫర్ట్స్ మీరు పెట్టారా లేదా అనేది మాత్రమే ముఖ్యం. సో ఈ నేపథ్యంలో మీ ప్రిపరేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. మీకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి సపోర్ట్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆఫ్లైన్లో అయినా ఉంటుంది, క్లాస్ రూమ్ అయితేనేమో మనకి అశోక్ నగర్లో వికాస్ బుక్ స్టోర్ బిల్డింగ్లో 2nd ఫ్లోర్లో ఉంది. అండ్ ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది. QPIS ఢిల్లీ అనేటటువంటి యాప్ ద్వారా ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి 2 రకాలుగా మీరు ఏ విధంగా అయినా ఉపయోగించుకోండి. సీనియర్స్ అయితే క్లాసులు ఆల్రెడీ వినుంటారు కాబట్టి మీరు టెస్ట్ సిరీస్లు రాసుకోండి, రైటింగ్ ప్రాక్టీస్ మ్యాక్సిమం చేయండి. కొత్త వాళ్ళైతే ఈ రకంగా మేము ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఫుల్ క్లాసెస్ వినండి, దానికి అనుబంధంగా మీ ప్రిపరేషన్ రివిజన్ చేసుకోండి, దానికి మళ్ళీ టెస్టులు రాయండి. ఆ రకంగా మిగతా ఈ సీనియర్స్ తోటి మీరు ఈజీగా పోటీ పడగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ టు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. అండ్ మిషన్ 500లో భాగంగా ఈసారి ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో మనం 500 పోస్ట్ సాధించాలి. థ్యాంక్ యూ సార్.